హలో అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు నేను చికెన్ బయట చేస్తున్నాను. దానికి ఒక అరకిలో బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. దీన్ని శుభ్రంగా కడిగేసి ఇలా బేషన్లో వేసుకొని దీన్ని మొత్తం మిక్సీ వేసుకోవాలి. ఓకే అండి, ఇది ఇలా మిక్సీ వేస్తే ఇలా అవుతుంది మెత్తగా. దానిలోకి అల్లం చిన్నులపాయ పేస్ట్, ధనియాల పొడి 1 స్పూను, గరం మసాలా 1 స్పూను, చికెన్ మసాలా 1 స్పూను, మిరియాల పొడి 1/2 స్పూన్, కారం మీకు తగినంత, రుచికి తగినంత వేసుకోవాలి. సాల్ట్ కూడా అంతే, సరిపడినంత వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కలుపుకోవాలి బాగా. ఇవన్నీ కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో కోటింగ్ కోసం మైదా 2 స్పూన్లు, కార్న్ ఫ్లోర్ 2 స్పూన్లు వేసేసి కలుపుకోవాలి. ఇవన్నీ ఈ ముద్ద మరీ గట్టిగా అనిపిస్తే మీరు ఒక గుడ్డ వేసుకుని కలుపుకోవచ్చు. నాకైతే సరిపోయింది, ఇంకా నేను వేయట్లేదు. ఇది ఇప్పుడు ఒక అరగంట ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఓకే అండి, ఇది ఫ్రిడ్జ్లో తీసుకున్న తర్వాత ఇలా రౌండ్ ముద్ద చేసేసుకొని చేతికి కొంచెం ఆయిల్ రాసుకొని మన చేతికి అంటుకోకుండా ఉంటుంది. మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ చేసుకోవచ్చు, రౌండ్గా, బాల్స్గా. నేను బాల్స్ లాగా చేస్తున్నాను. ఒక ఎగ్గు గిల్ల కొట్టేసి గిన్నెలోకి వేసుకోవాలి. ఈ బాల్స్ని ఇప్పుడు ఎగ్లో ముంచేసి తర్వాత బ్రెడ్ పొడిలో అద్దేసేయాలి. తర్వాత ఇవి నూనెలో ఒక్కొక్కటి వేసుకోవాలి. ఇలా రౌండ్గా బిళ్ళలుగా చేసుకోండి, బిళ్ళలుగా చేసుకోవచ్చు. ఇలా బారుగా ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు, మనకు నచ్చిన షేప్లో. ఓకే అండి, ఇవి ఇలా గోల్డ్ కలర్ వచ్చేసినాక తీసుకోవాలి. గోల్డ్ కలర్ వచ్చినాక వేసుకొని సగం మరీ తక్కువలో ఉండకూడదు, కొంచెం హైలో పెట్టేసుకుని వేపుకోవాలి, లేదంటే నూనె పీల్చేస్తాయి తక్కువ ఉంటే. ఓకే అండి, క్రిస్పీ చికెన్ స్నాక్స్ రెడీ అయిపోయినాయి. ఇవి నచ్చినట్లయితే మీరు ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలతో, మరిన్ని వంటలతో మేము ముందుకు వస్తాం. థ్యాంక్ యూ.